హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు, శుభాలు. పరిశుద్ధ దినం, ఆరాధన దినం. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవాలని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. చేతులు చేద్దాం. ఆరాధన పాటల ద్వారా ప్రారంభించుకుందాం. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, కన్న తండ్రి కలుషముమా సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, నీతి సూర్య తేజమా జ్యోతిరత్నరాజమా, నీతి సూర్య తేజమా జ్యోతిరత్నరాజమా, పాతక జనరక్షక పతిత పావన నామక, సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, మానవ సంరక్షక దీన నిచల పోషక, మానవ సంరక్షక దీన నిచల పోషక, దేవ దివ్య సుగుణ వందన, సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, ప్రేమ తత్వ బోధక క్షేమదాత నీవేక, ప్రేమ తత్వ బోధక క్షేమదాత నీవేక, కామిత ఫలదాయక స్వామి సునాయక, సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో, పాప చింతలన్నిటిని పారదోలుమో ప్రభు, పాప చింతలన్నిటిని పారదోలుమో ప్రభు, నీ పవిత్ర నామము నిరంతరము స్మరించేదను, సన్నుతింతుమో ప్రభు సదమలమగు భక్తితో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట ద్వారా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, పూర్వీనోత్సాహముతో పూర్వీనోత్సాహముతో గురు స్తోత్రము చేయను రండి,
సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు, ఆ ప్రభువే దేవుడు, అధిక స్తోత్రార్హుడు. భూప్రజలందరినీ పుట్టించిన భగవంతుడు, సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు. మనము దేవుని వారమును మరియాయన ప్రజల, మనయమునా గణ ప్రభువు, మనయమునా గణ ప్రభువు, నెనరుతో మే పెడి గొర్రెలము. సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు. కృతజ్ఞతార్పణలు కొల్లగను చెల్లింప, నాతని ఆవరణములో, నాతని ఆవరణములో నతి వినయముతో చేరండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు. శుభనామది నుంచి ప్రభునామం స్తుతించి, గణనామం ప్రతిభక్తి, గణనామం ప్రతిభక్తి, అనయము గొలుగుడి జనులారా, సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు. పితృపుత్రాత్మకును ప్రియ మహిమా మగుగాక, ఆది నుండిన రీతి, ఆది నుండిన రీతి, నన్నవరతాముండునుగాక. సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని నామములో పరిశుద్ధ గ్రంథం, నూతన నిబంధన గ్రంథం, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13-14 వచనాలు చదువుతున్నాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనాలు చదువుతున్నాం. రెవరెండ్ జి సక్సెస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. చదువుతుండగా మనసులో వాటిని చదువుతుండగా ఉచ్చరించాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనాలు. The scripture portion for this hour of meditation is from Ephesians 1st chapter 13 and 14 verses. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో మనకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. పల్లవి వచ్చిన పాట పాడుతుండగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. వాక్యము జీవంగా హృదయంలో ముద్రింపబడులాగున దేవుని సన్నిధి మనల్ని వాక్య రూపకంగా దర్శించి
దీవించి ఆశీర్వదించును గాక. వాక్యపు వెలుగులలో మన మనసులు, హృదయాలు, తలంపు, క్రియ, ఆలోచన నడిపింపంతయు పరిశుద్ధపరచబడి, కడగబడి, పవిత్రపరచబడి, దేవుని ఆత్మగా, జీవంగా అది మనలో వర్ధిల్లచ్చే రీతిగా మనల్ని అటు రీతిగా సమర్పించుకున్నాం. హల్లెలూయా. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపు. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. మండే అడ్డలేనా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే కాలల్లే నన్ను తాకుమా, జీవనదిగా ప్రవహించుమా. మండే అడ్డలేనా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే కాలల్లే నన్ను తాకుమా, జీవనదిగా ప్రవహించుమా. కర్మేలు కొండ పైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. కర్మేలు కొండ పైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుము. మండే అగ్నిగా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నిగా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే కాలల్లే నన్ను తాకుమా, జీవనదిలో ప్రవహించుమా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా. మండే అగ్నిగా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనదిగా ప్రవహించుమా. మండే అగ్నిగా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనదిగా ప్రవహించుమా. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చేస్తున్నాను. ప్రతి వందనాలు, మీరు ఇచ్చిన క్షేమమును బట్టి వందనాలు ప్రభువా. తండ్రి, మా ప్రార్థన అన్ని వేళలా ప్రతి విషయం అందరూ మీరు అంగీకరిస్తున్న రీతిని బట్టి వందనాలు ప్రభువా. ప్రార్థించుచున్న ప్రతి ఒక్క అంశము నాయన జవాబు పొందుకునే ప్రార్థనగా ఉంటున్నందుకు వందనాలు ప్రభువా. కేవలం మీ కృపను బట్టి ప్రభువా తండ్రి, ప్రార్థన జీవితంలో జయము మీరు అనుగ్రహిస్తున్న రీతిని బట్టి వందనాలు తండ్రి. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేందుకు మేము వేపాటి వారం అయినా కృపను బట్టి మీరు మమ్మల్ని దర్శిస్తున్న రీతిని బట్టి వందనాలు. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ వారి అవసరత నాయన తండ్రి మీకు సమస్తం తెలియదు ప్రభువా తండ్రి. ఏది ఏ విధంగా జరిగించాలో క్షేమము అభివృద్ధి చేత నింపగలిగిన దేవుడు ప్రభువా తండ్రి. కుమార్తెలు ప్రభువా తండ్రి ఎంతమంది అయితే ఎగ్జామ్స్ అపియర్ అవుతున్నారో ప్రభువా తండ్రి, వారందరికీ మీ కృపా మీ కాపుదల తోడుతారని ప్రభువా తండ్రి. ఇంటర్మీడియట్, డిగ్రీ, 10th బోర్డ్ ఎగ్జామ్స్ ప్రభువా తండ్రి, వీటన్నిటిలో ఎగ్జామ్స్ రాసిన పిల్లలకు ప్రభావ మీ జ్ఞానం అనుగ్రహించండి. మీ తట్టు తిరిగి మీకు మొరపెట్టినప్పుడు మీరు తప్పక జవాబిచ్చి మీరు
నాయన తండ్రి వారికి తెలియచేస్తున్నది ప్రభా తండ్రి సహాయం చేయండి. నామమైన బిడ్డలని నాయన నీ పాద సన్నిధిలో నిన్ను అడిగినప్పుడు నువ్వు తప్పకిచ్చు దేవుడు అని నమ్ముచున్నాము తండ్రి. ఉద్యోగ నిమిత్తము ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా. నీ నామమును బట్టి ప్రార్థించినప్పుడు తండ్రి నాయన తండ్రి వివాహముల గురించి పిల్లల గురించి ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థన నాయన తండ్రి నీవు మనకు అంగీకరిస్తున్న దేవుడు అందుకుంటున్నారు ప్రభా తండ్రి. నాయన సంఘములను జ్ఞాపకం చేసుకునండి, సేవకులను జ్ఞాపకం చేసుకునండి. నిజముగా నీకు సేవ చేస్తున్నాను నీ ఇంట్లో గణపరుస్తూ తిరుగుతున్న ప్రతి ఒక్క సేవకుని మీరు దర్శించి ఆశీర్వదించి కృపలో భద్రతను అనుగ్రహించండి నాయన తండ్రి. భయంకరమైన రోజుల్లో ప్రభువా తండ్రి నీ సేవలో తిరుగుతున్న ప్రతి ఒక్క సేవకుని మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువా. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నారు, వారి పిల్లలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వారి ప్రతి ఒక్క అవసరత తీర్చు దేవుడు అయినందుకు వందనాలు. ఆర్థిక సహాయం వారికి అనుగ్రహించు దేవుడు అయినందుకు వందనాలు. ఆరోగ్యం సమకూర్చించు దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తూ నాయన తండ్రి నీ సేవలో నిలిచిన నీ సేవకులను దాసులను ప్రభువా మీరు ఘనపరచుకుని దేవుడై నిజముగా నీ సేవ చేసే సేవకులకు తప్పకుండా ఘనపరచుకుంటుంది. సంఘంలో వారి కొరకు నిలబెట్టును తండ్రి. అటువంటి సేవ అటువంటి సేవకులను నాయన వర్ధిల్లింపజేయండి ప్రభువా. నాయన నీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాము నీ దాసుని నోట మీరు మాట్లాడండి ప్రభువా. మీ వాక్యము ఏ విధంగా మాతో మీరు మాట్లాడాలనుకుంటున్నారు నాయన నీ దాసుని కృతజ్ఞతలు నోటి పూరగా వాడుతుంది నాయన. నాయన తండ్రి పవిత్రమైన నీ వాక్యము నాయన, పరిశుద్ధమైన నీ వాక్యమును నాయన, జీవం గల నీ వాక్యమును నాయన వెళ్తుచుండగా నీ దాసుని క్షేమించు దేవుడు. దుర్మార్గమైన సమస్తమును నీ కాలు కింద తప్పు దేవుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెట్లు చెప్దాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు తన సన్నిధి మనతో కూడా నిలిపిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతలు. గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు దేవుని మహాకృప మనల్ని దర్శించి ఆశీర్వదిస్తున్న సమయం. దేవుని ఆత్మ 13వ వచనంలోని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలోని ఒక విలువైన శ్రేష్టమైన మాట, ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని ఆత్మ మన హృదయాలలో అది నిలిచి ఉంది అన్నది వాస్తవం. అందుకని మనము ఏర్పరచబడ్డ జీవితం చాలా విలువైంది అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఈ ఉపవాస దినాలలో మనము ఈ వారం బుధవారం నుంచి ప్రారంభించే 40 days లెంట్ డేస్ ప్రారంభించబడుతున్న సమయాన్ని బట్టి దేవుని ఆత్మ అసలు ఎందుకు ఉపవాసం ఉంటున్నాము, ఉండాలి అన్న అంశం, ఉండకూడదు, మనకు సంబంధం లేదు అనే మాటల కన్నా మనిషి ఒక మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యము శరీరానుసారమైంది. అందుకు శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధము అన్నాడు దేవుని వాక్యం. ఈ శరీరాన్ని ఆ ఆత్మ చేత బలపరుచుకునే ఒక అవకాశం ఉపవాస దినాల్లో ఉపవాసం ఉండి దేవునికి సమీపంగా వర్ధిల్లటానికి దేవుడు మనకిచ్చిన ఒక అవకాశం. చెప్పాలి అంటే శరీర భ్రష్టత్వాన్ని ఆత్మ చేత, అంటే ఇక్కడ రాసిన సత్యవాక్యము లేకుంటే దైవ సన్నిధి చేత ఆ శరీరాన్ని ఆత్మ చేత కడుక్కునే ఒక సమయం. మనము అనుక్షణము అనుదినము జీవితాంతము పరిశుద్ధంగా ఉండాల్సిన జీవితం, కానీ అది లోకం చేత మన యొక్క విధి విధానాల చేత
లేకుంటే మనం చేస్తున్న పనుల చేత, ఉద్యోగాలేమి, కష్టపడే పనేమి, చదువేమి, స్కూలు జీవితమేమి, కాలేజ్ జీవితమేమి, ఉద్యోగ జీవితమేమి, మనం చేసే పని జీవితమేమి, వీటి వల్ల ఏదైనా శరీర భ్రష్టత్వం అనేది ఏర్పడుతూ ఉందా, లేకుంటే ఆ శరీర భ్రష్టత్వంలో కొనసాగుతుందా ఈ శరీరం? ఒకసారి పరీక్షించుకుంటే మనకు అర్థమవుతుంది. వాటిలో నుంచి ఎందుకు పరీక్షించుకోవాలి అంటే, ఇది మీరు ఆత్మ చేతనే ముద్రింపబడి ఉన్నారు అంటాడు. ఏ ఆత్మ అంటే మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచుకున్న దేవుడు, తండ్రి అయిన యెహోవా ఉన్నతమైన దేవుడు. ఈ అధ్యాయాన్ని చాలా జాగ్రత్తగా మొదటి నుంచి చివరి వరకు చదివితే ఆ క్రీస్తులోని ఐశ్వర్యము, మనం భూమి మీద దేవుని స్వాస్థ్యము. అందుకనే ఒక 6 విషయాలు ఇక్కడ తెలియచేయబడుతుంది. ఈ ఐశ్వర్యము ఎలా ఉండాలి, అవి లేకపోవడమే భ్రష్టత్వంగా మనం గమనించాలి. మొదటిది, స్తుతింపబడాలి. దేవుడు ఈ శరీరము ద్వారా స్తుతింపబడాలి. రెండవది, అది దేవుని ప్రతి ఆశీర్వాదములలో వర్ధిల్లుతూ ఉండాలి. రెండవది, ఈ శరీరాన్ని, ఆత్మనే కాదు ఈ శరీరాన్ని కూడా ఏర్పరచుకున్నాడు. ముఖ్య ఉద్దేశం కూడా శరీరము అన్న ఆ మరణపు ముళ్ళును విరిచిన దేవుడు ఈ శిలువ బలి యాగము ద్వారా ఈ 40 days లోని మహాశుక్రవారము ఆయన అర్పించిన అర్పణ, శరీర అర్పణ ఆయన సమర్పించాడు లోకమంతటి కోసం. కనుక ఎందుకు అంటే ఈ శరీరంలో ఆత్మ చేత ముద్రింపబడిన శరీరంగా నువ్వు వర్ధిల్లాలి అని దేవుడు, మనము అలా ఆత్మ చేత ముద్రింపబడ్డాము, ఆ ఆత్మకు సంచకరువు అని దేవుడు సెలవిస్తున్నాడు ఈ శరీరం. కనుక దేవుని కృప అందులో మనము వర్ధిల్లాలి అని. అందుకనే అక్కడ రాసిన మాటలు గమనిస్తే శుభము అంటున్నాడు. దేనికి, ఎవరికి అంటే ఆత్మ చేత ముద్రింపబడిన జీవితం. మొదటిది పరిశుద్ధులకు, రెండవది క్రీస్తు యందు విశ్వాసం ఉంచుచున్న ప్రతి బిడ్డ. ఈ రెండిటికి తేడా ఏంటిది అంటే, దేవుని కొరకు పనిచేసే జీవితము పరిశుద్ధమైనది. దేవుని కొరకు కుమారులు, కుమార్తెలుగా తీర్చిదిద్దబడుతున్న జీవితము క్రీస్తు యందు విశ్వాసము. అందుకనే అక్కడ రాసిన మాటలు మనం విశ్వాసము గలవారై అంటాడు. అందుకనే ఇక్కడ రాసిన ఒక మాట, లోకంలో ఉన్న, అక్కడ రాసిన మాట ఏం రాశారు అంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు అని రాశారు. లోకంలో ఉన్న పరిశుద్ధులకు, లోకంలో ఉన్న క్రీస్తు విశ్వాసులకు ఈ దినము దేవుడు తన ఉపదేశము శుభము అని తెలియజేస్తున్నాడు. మన తండ్రి అయినా దేవుని నుండి, ప్రభు అయినా యేసుక్రీస్తు నుండి అని చివరి వచనాలలో 2 మాటలు అక్కడ చెప్తున్న మాటలు కూడా మనం గమనిస్తే, అంటే స్టార్టింగ్ లోనే బ్లెస్సింగ్స్ ఇచ్చాడు పౌలు భక్తుడు. కృపయు సమాధానము కలుగునుగా. కృప, సమాధానము, క్షేమము అన్నది ఎప్పుడు కలుగుతుంది అంటే, భూమి మీద ఆయన శరీరంగా, సంఘము ఆయన శరీరమే ప్రభువైన యేసుక్రీస్తుది అయినప్పుడు అది పరిశుద్ధతలో వర్ధిల్లాలి అన్నది దేవుని చిత్తం. అందుకని పరలోకంలో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని క్రీస్తు నందు ఏకముగా సమకూర్చవలనని
అంటే దేవుని పరిశుద్ధత, దేవుని ఆత్మ, దైవ నడిపింపు పరలోకానికి సంబంధించింది. శరీరము, శరీర లక్షణాలు, శరీర జీవితము ఇవి భూమికి సంబంధించినవి. ఇవి రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా, అనుకూలంగా వ్యతిరేకంగా పనిచేసే స్వభావం. శరీరం ఆత్మను, ఆత్మ శరీరాన్ని. దీనికి సాదృశ్యం ఏంటి అంటే, నువ్వు పరిశుద్ధమైన ఆత్మగా తీర్చిదిద్దబడితేనే ఆయన సముఖంలో నిలవగలవు. అందుకనే దేవుడు నన్ను చూస్తే నువ్వు చచ్చిపోతావు, చూడలేవు అన్నాడు మోషేతో ఆ సీనాయి పర్వతం మీద. చాటుగా బండ సందులో నన్ను చూడు అన్నాడు. చెయ్యి అక్కడికి, నా ముందు నువ్వు చూడలేవు, నా వెనక పార్శ్వం నువ్వు చూస్తావు, నేను దాటిపోవటంతో అన్నాడు. ఎందుకు ఆ మాత్రము కూడా అవకాశం ఇచ్చాడు అంటే, దేవుని ఆత్మ చేత పట్టబడ్డాడు, ముద్రింపబడ్డాడు. చెప్పాలి అంటే అప్పటికే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. దేవుణ్ణి ఎట్టన్నా చూడాలనుకున్నాడు. ఆయన దూరం నుంచే చూస్తున్నాడు. ఏంటిది? దేవుని ఆ సన్నిధి పొద్దు మండుతుంది కానీ అది కాలిపోలేదు. ఏదైనా మండిందంటే కాలి బూడిదవుతుంది. కానీ ఇది ఎందుకు బూడిద కాలేదు, ఇది ఎందుకు మాడిపోలేదు, ఇది మసైపోలేదు, ఇది ఎందుకు నాశనం కాలేదు? దేవుని ఆత్మ అందులో నివాసం చేస్తే అది మాడిపోదు, మసి కాదు, అది మహిమగా భూమి మీద వర్ధిల్లుతుంది. శరీరం గురించి చెప్తున్న మాట. అది మండాలి, ప్రకాశించాలి. దాని మహిమ దేవుని నుంచి పొందుకుంటున్నది కనుక అది. అందుకనే చాలా మటుకు మనుషులలో ఉన్న శరీరతత్వం ఏంటిది అంటే, ఇంకా మరణంతో ఆ జీవితం అక్కడ ముగిసిపోయింది అనుకుంటారు. మరణం వరకు శరీర జీవితము కొనసాగుతుంది. మరణము తరువాత ఆత్మ సంబంధమైన జీవితము, దేవుని సముఖానికి చేరే జీవితము ప్రారంభించబడతారు. అది ముగింపు. దాని ముగింపు మనిషి శరీరంతో ప్రారంభిస్తున్న ఈ భ్రష్టత్వము డిసైడ్ చేస్తుంది. అందుకనే అక్కడ రాసిన మాటల్లో రెండో మాట, మొదటి మాట దేవుడు స్తుతింపబడాలి. రెండో మాట, ప్రతి ఆశీర్వాదంలో, పరలోకం నుంచి వచ్చే ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో అవి మనము వర్ధిల్లాలి. 4 నుంచి 6వ వచనం వరకు కలిగిన మాటలు. అందుకొరకు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. 10వ వచనంలో చెప్తున్న మాట గమనిస్తే దేవుని సంకల్పం ఇది. సమకూర్చవలనని. ఏం సమకూర్చవలనని? పరలోకంలోటివి, భూమి మీదవి, దేవుని కొరకు ఏర్పరచబడిన జీవితంలో అవి ఏకంగా ఉండటానికి సమకూర్చవలన ఆ సంకల్పం. కనుక ఈ సంకల్పం నెరవేర్చబడింది అంటే దేవుని స్వాస్థ్యము భూమి మీద. అందుకనే అక్కడ మనం గమనిస్తే 14వ వచనంలో కూడా ఈ మాట మనం చదువుకున్నాం. 13, 14 వచనాలు చదువుకున్నాం. దేవునికి ఎలాంటి కీర్తి కలగాలి? దేవునికి మహిమ సంబంధమైన కీర్తి కలగాలి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన, ఎవరు సంపాదించుకున్నా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ రక్తము, శరీరము అన్న విలువైన మహాశుక్రవారంలో అర్పింపబడ్డ ఆ అర్పణ ద్వారా కొనబడిన ఆ ప్రజలు అన్నాడు. అందుకనే అక్కడ విశ్వాసము, క్రీస్తునందు ఏకము అన్నాడు, క్రీస్తునందు విశ్వాసము అన్నాడు.
మీరు ఆత్మ చేత ముద్రింపబడ్డారు అంటున్నాడు, ఆత్మలో వర్ధిల్లటానికి. అందుకే 13వ వచనంలో ఆత్మ చేతనే ముద్రింపబడితిరి అంటున్నాడు. అందుకని ఆ సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు, అంటే ఆత్మ సంబంధమైన స్వాస్థ్యం మనం. ఆయన సంచకరువుగా ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియమైన దైవ జన్మ, దేవుడు తెలియజేస్తున్న ఈ మాటలు మన హృదయాల్లో దేవుని కొరకు ఏ విధమైన ఆ స్వభావం అంటే, ఈ స్వాస్థ్యముగా నువ్వు వర్ధిల్లబడుతున్నావు అంటే భూమి మీద దేవుని ఐశ్వర్యము. ఈ ఐశ్వర్యము మళ్ళీ 3 రీతులుగా అది ఆత్మ చేత, ఆత్మ స్వాస్థ్యముగా మలచబడ్డ ఐశ్వర్యము అయితే, మహదైశ్వర్యము రెండవది, మహిమైశ్వర్యము మూడవది, చివరి మహిమైశ్వర్యంగా ఉండాలి. ఈ ఆత్మ సంబంధమైన ముద్రింపబడిన దేవుని జీవితము ఎలా ఉండాలి అంటే, భూమి మీద ఆశీర్వదింపబడిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంగా, ఆత్మ సంబంధమైన స్వాస్థ్యంగా నువ్వు ఉండడమే కాకుండా అది మహదైశ్వర్యంగా, దేవుని మహదైశ్వర్యంగా క్రీస్తులో వర్ధిల్లాలి. అది పరలోకంలో దేవుని సముఖం మందు మహిమైశ్వర్యంగా అది నిలవాలి. అందుకనే దేవుడు వాక్యం ముగించుకునే ముందు ఒక మాట చెప్తున్న మాట, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇవన్నీ ఎవరి కొరకు చెప్పబడ్డాయి? యేసు ప్రభువుకు లేవు, అవి యేసు ప్రభువి అని చెప్పటం కాదు. అవి తండ్రి అయిన దేవునివి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా యేసు నామంలో విశ్వసింపబడుతున్న, ఏర్పరచబడ్డ, ఆత్మచేత ముద్రింపబడుతున్న ప్రతి బిడ్డకు ఇవ్వబడుతున్నవి, ఇయ్యబడినవి, అతని మీద నిలుస్తున్నాయి అని చెప్పబడ్డాయి. జ్ఞానాత్మ, ఆలోచన ఆత్మ, తెలివి ఆత్మ, తెలివి అక్కడ గమనించాలి, తెలివైన ఆత్మ కాదు, ఆత్మ తెలివి కలిగి ఉన్న జీవితం. ఇవి అన్ని దారితీసే ఒక మార్గం ఏంటిది అంటే, యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. అలా ప్రభువా నువ్వు నన్ను ముద్రించు అన్నట్టుడు. అందుకనే పేతురు పత్రికలో కూడా ఒక మాట రాయబడింది. ఆ మాటలు మనం గాన గమనిస్తే, మహిమా స్వరూపి అయిన ఆత్మ అన్నాడు. మహిమా ఐశ్వర్యము ఆత్మస్వరూపి అయిన దేవుని నుంచి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడుతుంది. అందుకనే క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అన్నాడు. ప్రియమైన దైవజనమ, దేవుని వాక్యము దినము మహాదేవునికి నువ్వు ఆ ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం, అది ప్రభువునందు మహదైశ్వర్యంగా వర్ధిల్లాలి. తండ్రి అయిన దేవుని సముఖంలో మహిమైశ్వర్యంగా కూడా అది కొనసాగాలి. దానికంతా ఒకే గురి, మార్గం ఏంటి అంటే సత్యవాక్యం. దాన్నే రక్షణ సువార్త అన్నాడు. ఆ విశ్వాసము ఆత్మచేత, దాని మీద నువ్వు విశ్వసించిన ఎడల ఆత్మచేత ముద్రింపబడటానికి దారి అదే. కనుక అందుకనే దీన్ని ఏమంటున్నాడంటే ఎర్త్లీ చర్చ్ అంటున్నాడు దేవుడు. ఈ సమూహాన్ని, ఈ మనుషులను, మనస్సును, జీవితాన్ని, ఆలోచన, ప్రభువా నన్ను నీవు అలా జ్ఞాపకం చేసుకో, నీ స్వాస్థ్యంగా ఆత్మ ఐశ్వర్యంలో నన్ను ముద్రించు అన్న బిడ్డలు తల్లొచ్చి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదము.
ప్రభు నేర్పిన ప్రార్థన సెలవు కీర్తనతో దైవ సన్నిధి పరిశుద్ధ దినం ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తి మిక్కిలి దయ ప్రేమ గొప్ప కనికరంగా నీ కృతజ్ఞతలు స్తోత్రాలు. నాతో మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు. వాక్యం విని విడిచిపెట్టక విని గ్రహించి నెరవేర్చి నీ కుమారులు కుమార్తెలుగా ఆ సత్యవాక్యము రక్షణ సువార్తగా అది ఆత్మ జీవితమును ఆత్మ సంబంధమైన ఆత్మలో ముద్రింపబడటానికి నాయన కృపను అనుగ్రహించండి. ప్రార్థన చేస్తున్నాం. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగునుగా. ఆశ కలిగిన ప్రాణం పరలోక ఆహారము ఆశీర్వాదముల చేత నాయన తీర్చిదిద్దండి, ముద్రించండి. నీ సన్నిధి ఆశ కలిగిన ప్రాణము ప్రభువా, మీ సన్నిధి నాయన జ్ఞాన బుద్ధి వివేకముల ఆత్మ వివేచనల చేత నాయన వర్ధిల్లటానికి సహాయం చేయండి. నీ సన్నిధి ఆశ కలిగి సమీపించి వాక్యం వీక్షిస్తున్న బిడ్డలు, వింటున్న బిడ్డలు, ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వాక్యపు వెలుగులలో జీవితాలను నాయన ఆత్మ సంబంధమైనవి నాయన శరీర అవలక్షణాలు కాకుండా, శరీర భ్రష్టత కాకుండా, శరీరము ఆత్మ ముద్రింపబడటానికి భూమి మీద సృష్టింపబడ్డ జీవితాన్ని నాయన క్రీస్తులో వెతకటానికి, క్రీస్తులో జయ జీవితం పొందటానికి జ్ఞానం బుద్ధి వివేచన నాయన ఆత్మ నడిపింపు దయచేయండి. సత్యవాక్యమును వెంబడించడానికి, దాన్ని నెరవేర్చడానికి నాయన నీ బిడ్డలకు సహాయం చేయండి. నీ నామం బట్టి మోకరిస్తున్న బిడ్డలు, ప్రార్థన చేస్తున్న బిడ్డలు, భయభక్తులు కలిగి ఉంటున్న బిడ్డలు, నీవే మా దేవుడు ప్రభువా అంటున్న బిడ్డలు మీరు కనికరించండి, కృప చూపండి, ఆలోచన చెప్పండి, జ్ఞానం బోధించండి, ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, సమకూడు మేలు జరిగించండి, అవసరతలు అక్కర్లు తీర్చండి, ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి, సమకూడు మేలు జరిగించండి. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దయించి అగ్ని ఆత్మ వాక్కును దర్శిస్తున్నాం. మీ బిడ్డల చుట్టూ మీ సన్నిధి కాపుదలు తోడు నీడగా ఉంచండి ప్రభువా. నాయన క్షేమము ఆశీర్వాదము ఆత్మ నడిపింపు మెండుకు దయచేయండి. బిడ్డల తలంపు క్రియ ఆలోచన నడిపింపు రాకపోకలు ప్రయాణాలు డ్రైవింగ్ స్కూలు విద్య ఉద్యోగం లైఫ్ సెటిల్మెంట్ చేతులని కష్టార్థం యెహోవాను గూర్చిన భయభక్తి మెండుకు దయచేయండి. క్షేమము ఆశీర్వాదం మెండుకు దయచేయండి. మరొకసారి పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ అన్ని పరీక్షలను బట్టి నేను 10th క్లాస్ CBSE రాస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించండి, విజయం దయచేయండి. స్టేట్ బోర్డ్ 10th క్లాస్ సిద్ధపడుతున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ బిడ్డలు విజయాలుగా ఆశీర్వదించండి. నాయన CBSE ఎగ్జామ్స్లో కూడా నీ బిడ్డలను విజయాలుగా ఆశీర్వదించండి. ఇంటర్మీడియట్ CBSE రాస్తున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రార్థన చేస్తున్నాం. ఆయా ఉద్యోగాల కొరకు నాయన కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. సాటి అయిన సహాయము ప్రభువా జీవితంలో స్థిరపడగలిగి నాయన నిన్ను నాయన ఆ తండ్రికి నాయన పేరు పెట్టబడిన కుటుంబంగా వర్ధిల్లు బిడ్డలను నాయన వివాహ సంబంధంలో భార్య భర్తలుగా మీరు జత చేయండి. వివాహం చేత ముద్రించండి. నాయన కుటుంబము నాయన వ్యవస్థలో నాయన సాటి అయిన సహాయముగా భర్తలు తాము దేవునికి కుమారులు కుమార్తెలుగా భూమి మీద వర్ధిల్ల దైవ సన్నిధిగా ధ్యానం జ్ఞాపకం చేసుకోవాలండి. ప్రభువా మీ సన్నిధి నీ బిడ్డలతో కూడా ఉంచండి. ప్రభువా కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, అస్వస్థ అవుతున్న బిడ్డలు నాయనా నీవు మాకు సహాయం చేయండి. మా మీద మీ కనికరం ఉంచండి అంటున్న బిడ్డలు, నాయనా మమ్మల్ని మీరు క్షమించండి అంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థన దాటిపోని దేవుడు, కన్నీళ్లు దాటిపోని దేవుడు, మోకాళ్ళు దాటిపోని దేవుడు ప్రభువా, ప్రార్థన దాటిపోని దేవుడు నీ కృతజ్ఞతలు. మీరు మీ బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్వదించండి, ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, సమకూడు మేలు జరిగించండి. నాయనా నీ సన్నిధి తోడుగా ఉంచండి. అడుగుల సమయం తలంపు క్రియ ఆలోచన నడిపి పంతట్లో తోడుగా ఉంచండి. సమకూడు మేలు జరిగించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. తిరిగి ఇలాగూ మీ నామం సమీపించి మయంపరచు పర్యంతం సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చి విజయులుగా ఆశీర్వదించండి. నాయన ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము పొందుకుంటకు, అది మాదైశ్వర్యంగా భూమి మీద వర్తిల్లుటకు తండ్రి సన్నిధి మహిమా ఐశ్వర్యంగా బిడ్డలు స్థిరపడుటకు సహాయం చేయండి. అలా బిడ్డలు వర్ధిల్లటానికి సహాయం చేయండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి,
ఆమేన్. చేతులే చెప్దాం. ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం ఐశ్వర్యం సన్నిధి సాహసం తోడు నీడ కాపుదల యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుని మహదైశ్వర్యం ఆత్మ సంబంధమైన జీవితము ఆత్మ చేత ముద్రింపబడిన శరీరంగా దేవుని కొరకు వర్ధిల్లు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడ ఎన్నునుగా. ఆమేన్. చేతులే ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావలసిన అనుదిన ఆహారం మా దయచేయండి, మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణం క్షమించు, మా శోధనలో తెక్కీడిని తప్పించు, ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. చేతులే చెప్దాం. ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి పరిశుద్ధ దినం ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమరించుము దేవా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. తిరిగిలాగు దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం యెహోవా దైవ సన్నిధి నిరంతరం అనుక్షణం సదాకాలం ఏలును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను అంశదాయ లైవ్ పక్షంగాను మీకందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.